నమస్తే అందరికీ, నేను భార్గవ్. ప్రస్తుతం నేను మాజీ పోలీస్ బాస్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో ఉన్నా. ఎందుకు మాజీ పోలీస్ బాస్ అనాల్సి వచ్చిందంటే, రాజకీయ నాయకుడిగా ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించింది ప్రభుత్వం. గతంలో కూడా ఈ చర్చ వచ్చింది, కానీ ఇప్పటికి టోటల్గా వాహనాన్ని తొలగించారు. గన్మెన్లను కూడా తీసేస్తారనే చర్చ బయట వినపడతాం. సార్తో మాట్లాడదాం మనం. సార్ నమస్తే. నమస్తే. గతంలో కూడా చర్చ జరిగింది మీ మీద. చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంది. నేను బీఆర్ఎస్లో చేరినప్పటి నుండి ఈ రేవంత్ రెడ్డి దుర్మార్గాలను, రేవంత్ రెడ్డికి బండి సంజయ్ గారికి ఉండే మైత్రి బంధం, దానివల్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న నష్టం, వీటి గురించి నేను మాట్లాడుతున్న ప్రతిసారి కూడా చర్చలోకి వస్తూనే ఉన్నాను. ప్రభుత్వానికి కోపం వస్తూనే ఉన్నది. వాళ్ళకి ఏం చేయాలనో పాలుపోతలేదు. ఇక వీడిని భయంలో పెడితేనే బాగుంటుందని అనుకున్నట్టుంది. అందుకొరకే సో హోంమంత్రిగా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి ఆయనే, హోంమంత్రి ఆయనే. మీరు ఎందుకు గట్టిగా అగ్రెసివ్గా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మీ మీద ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు ఇక నక్సల్స్ లేరు, అయిపోయింది, దేశవ్యాప్తంగా నక్సలైట్లు లేరు, ఇప్పుడు ఏం పని ఉందిలే గన్మెన్లతో అని చెప్పి అట్లా తీసేస్తున్నారా? ఏమనుకుంటున్నారు? ఇట్లా ఏం పని ఉంది గన్మెన్లతో, నక్సలైట్లు లేరు అని అనుకున్నప్పుడు మొట్టమొదటి పోలీస్ డిపార్ట్మెంట్ రద్దు చేయాలి. రేవంత్ రెడ్డికి గన్మెన్లు ఉండొద్దు, మినిస్టర్లకు గన్మెన్లు ఉండొద్దు, కాంగ్రెస్ నాయకులకు ఎవరికి ఉండొద్దు, ఎమ్మెల్యేలకు ఉండొద్దు. ప్రజాధనం మరి వేస్ట్ అవుతుంది కదా, అందరినీ తీసేయాలి. మరి తీసేసి ప్రజల లోపల ఓపెన్గా తిరగాలి. ముఖ్యమంత్రి సభలకు బందోబస్తులు ఎందుకు? ఆయనకి ఎవరు ఆనే చేయరుగా ముఖ్యమంత్రిని. ఆయన ఎవరైనా కొట్టిండ్రా? ఇంతవరకు ఎవరైనా ఆయన కొట్టిన సంఘటనలు ఉన్నాయా? లేకపోతే ఆయన ఎవరినైనా కొట్టిండా? అంటే భౌతికంగా అంటున్నాను నేను. మా సంఘటన లేనప్పుడు ఆయన ఎందుకు ముఖ్యమంత్రికి గన్మెన్లు? అదేవిధంగా మంత్రులకు ఎందుకు, ఎమ్మెల్యేలకు ఎందుకు, ఎక్స్ఎమ్మెల్యేలకు ఎందుకు? తీసేయండి అందరినీ. ప్రవీణ్ కుమార్కి ఒక్కళ్ళకే కాదు, ఆయనతో పాటు ఉన్నటువంటి మాజీ ఐపీఎస్లకి, ఈవెన్ డీజేపీతో సహా వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్ట్రా సెక్యూరిటీ ప్రోటోకాల్ ఇష్యూ, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా వాళ్ళు సరెండర్ చేశారు. ప్రత్యేకంగా ప్రవీణ్ కుమార్కి ఏం ఇందులో స్పెషల్గా చేయలేదనేది వాళ్ళ వాదన. దానికి ఆధారాలు ముందర పెట్టమని చెప్పండి, ప్రజల ముందర పెట్టమని చెప్పండి. ఎవరెవరికి గన్మెన్లు ఇచ్చిండ్రు, ఎవరెవరికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇచ్చిండ్రు, వాళ్ళకుండే థ్రెట్ ఏంటి, వాళ్ళ ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు ఉన్నది, వాళ్ళ ప్రాణాలకు ఎవరి నుంచి ముప్పు లేదు అనేది, అసలు ముప్పు ఎక్కడి నుంచి వస్తుంది అనేది డీజీపీ గారిని బయట పెట్టమని చెప్పండి. రేవంత్ రెడ్డి డీజీపీ ఇద్దరు కూర్చొని పత్రికా సమావేశం పెట్టి, వీళ్ళ ప్రాణాలకు ముప్పు ఉంది కాబట్టి వీళ్ళకి గన్మెన్లు ఇచ్చినాం, వీళ్ళ ప్రాణాలకు ముప్పు లేదు కాబట్టి తీసేసినామని చెప్పి వాళ్ళని పత్రికాముఖంగా చెప్పండి. ఎందుకు చెప్తలే? చెప్పాలి కదా, ప్రజాస్వామ్య ప్రభుత్వం. మరి నువ్వు తప్పు చేయలేదు అటప్పుడు చెప్పాలి కదా, డీజీపీ చెప్పాలి, ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకు చెప్తలేరు మరి? సో నక్సల్స్ రహిత దేశంగా ఉంది అని చెప్పి ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నది. ఆపరేషన్ కగారు చూసినాం మనం. ఇంకేడున్నారు నక్సలైట్లు, అయిపోయింది కదా అనే చర్చ వచ్చినప్పుడు ఎందుకు గన్మెన్లు వేస్ట్ అనే? ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా భార్గవ్ గారు. నిజంగా నక్సల్ రహిత దేశం అన్నప్పుడు మరి ఈ నక్సలైట్ల కోసం పెట్టిన కమాండోలు, లేకపోతే నక్సలైట్ల కోసం పెట్టిన ఏవైతే విభాగాలు, లేకపోతే టెర్రరిస్టుల కోసం పెట్టిన విభాగాలు, ఇవన్నీ తీసేయాలి కదా. ఎందుకు తీసేస్తలేరు మరి? అదే ప్రశ్న నేను కూడా అడుగుతున్నా. మరి అమిత్ షా గారు అన్నారు నక్సల్ రహిత భారత్ అన్నారు. మరి నక్సల్ రహిత భారత్, నక్సలైట్ల కోసం, నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, అంటే దళాలు ఏవైతే ఉన్నాయో, ఆ దళాలని డిస్మాంటిల్ చేయాలి కదా. ఎందుకు తీస్తలేడు మరి ఆయన? మీకు ఎప్పటి నుంచి ఉంది సార్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కావచ్చు? 25 సంవత్సరాలు, 25 years నుంచి ఉంది. అబ్సల్యూట్లీ. ఓకే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ రాజకీయ పార్టీ వచ్చినా అధికారంలోకి నాకు ఎప్పుడు తీసేలేదు. నేను తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన, కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసిన, బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన. బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి, రాజీనామా చేసి నేను రాజకీయాల్లోకి వచ్చి, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంకు నేను ప్రతిపక్ష పార్టీగా బీఎస్పీలో ఉన్నా. అప్పుడు కూడా వాళ్ళు నాకు తీసేయలేదు. ఎందుకంటే ఇది నా ప్రాణాలకు రకరకాల శక్తుల నుంచి ముప్పు ఉందని వాళ్ళే నాకు ఇన్ రైటింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళే పెట్టారు. నేను బెల్లంపల్లి, వరంగల్ నుంచి నాకు ఇస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. దాదాపు 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇచ్చారు నాకు. సో ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి గారికి నచ్చలేదు. అది ఎక్కువ మాట్లాడుతున్నాడు ప్రవీణ్ కుమార్. ఇతన్ని ఎక్కడ దొరుకుతలేడు ఇతను, అందుకొరకు ఇతనికి కంపల్సరీ ఇతని ప్రాణాలకే ఎసరు పెడితే గతం నోరు మూసుకుంటాడు కదా అని ఆయన అనుకుంటున్నాడు. ఓకే.
అంతే కదా, ఇది అంతకుమించి నాకేం రీజన్ కనిపిస్తలేదు. అంటే రాజకీయ విమర్శలు ఆరోపణలు చేసుడు వేరు కానీ ప్రాణాలకి ఈ ముప్పు అది చేసేంత రేవంత్ రెడ్డి గారికి ఉండాలి. ఉంటుందా అనేది? ఎగ్జాక్ట్లీ, అది రేవంత్ రెడ్డి గారికి ఉండాలి. అది ఆ మాత్రం దా గొప్ప హృదయం, తర్వాత ఆలోచించే విధానం ముఖ్యమంత్రికి ఉంటే బాగుంటుండే. రేవంత్ రెడ్డి గారికి అలాంటివి ఉన్నట్టుగా అనిపించట్లేదు. ఎందుకంటే నేను ఎందుకు అంటున్నా మాట అంటే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళందరికీ, వాళ్ళు ఎక్స్ఎమ్మెల్యేలు ఉన్నా కూడా వాళ్ళకి చాలామందికి కూడా గన్మెన్లు ఇచ్చారు. ఓకే, సో అంతే తప్ప వాళ్ళకి వెంటనే గన్మెన్లను తీసేసే దుర్మార్గమైన చర్య కేసీఆర్ గారు చేయలేదు. దానికి చాలామంది ముఖ్యమంత్రులు అట్లా చేయరు. కానీ ఇతను ఆ స్థాయిలో లేడు రేవంత్ రెడ్డి గారు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి బోలా ఉండాలి. అంటే మన సమస్య ఏంటి? నేను ఎవరి గురించి ఇక్కడికి వచ్చినా, అధికార పీఠం మీదకి వచ్చినా, నేను ఈ ప్రవీణ్ కుమార్ లేకపోతే ఇంకొకరి గురించో ఆలోచించుకుంటూ వస్తుంది, నాకు 4 కోట్ల మందికి నేను ఏ న్యాయం చేస్తా అని ఆలోచించేవాడైతే మమ్మల్ని ముట్టుకోడు. ఇప్పుడు నేను ఏదో హక్కుగా భావిస్తలేను. నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వాల బాధ్యత అంటున్నా. మేమందరం ఆ రోజు ప్రాణాలకు తెగించి పోరాడినాం. రాష్ట్రం మన చేతిలో లేదు. ఇక అల్లకల్లోలం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా రోడ్ల మీదకి పోయే పరిస్థితి లేదు. వాళ్ళ ఇల్లు దాటి వాళ్ళ నియోజకవర్గాలకు పోయే పరిస్థితి లేదన్నప్పుడు మేము ప్రాణాలకు తెగించి ఏ సౌకర్యాలు లేకపోయినా కూడా మేము మొండిగా పోరాడినాం వీళ్ళ కోసం, ప్రజల కోసం, వీళ్ళ కోసం. అవి ఇప్పుడు తక్కువైనా అనుకుందాం, ఫర్ వైల్ అనుకుందాం, అమిత్ షా అనుకున్నట్టుగా తక్కువైంది అనుకున్నాం. ఏమన్నా వాళ్ళు ఏమైనా సాయం చేసిండ్రా? మేము భారతదేశంతో, భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నట్టుగా ఆ వర్గం ఈ వర్గం సాయం చేసిండ్రా? లేకపోతే ముప్పాల లక్ష్మణరావు, ఎవరైతే గణపతి అంటారు కదా, ముప్పాల లక్ష్మణరావు, ఇంకా రకరకాల మావోయిస్టు నాయకులు, వీళ్ళందరూ వచ్చి ఓకే మేము ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నామని చెప్పి 2 వర్గాలు వచ్చి ఢిల్లీలో కూర్చొని ఏమైనా సంతకాలు చేసిండ్రా? చేయలే కదా. ఇంకా నక్సలైట్లు ఉన్నారని మీరు భావిస్తారు? వాళ్ళే, ప్రభుత్వమే చెప్తుంది కాదండి. 400 మంది ఉన్నారని అందరూ వీళ్ళే. ఇప్పుడు తెలంగాణలో కూడా అందరూ కథమేంటని ఏమన్నా మీరు డీజీపీ గారిని పేపర్ మీద రాసిమని చెప్పండి. ఎందుకు రాసిస్తలే డీజీపీ? మరి డిక్లేర్ చేయమని చెప్పండి ఎంతమంది అండర్ గ్రౌండ్. ఓనీ తెలంగాణ ఒక్కటే కదా, తెలంగాణ బార్డర్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ బార్డర్ ఛత్తీస్గఢ్ ఉన్నది, ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ బార్డర్ మన తెలంగాణకు బార్డర్ మహారాష్ట్ర ఉన్నది. ఈ మహారాష్ట్రలో ఇంకా దళాలు తిరుగుతూనే ఉన్నాయి. మరి వాళ్ళందరూ ప్రాణహిత దాటో లేకపోతే గోదావరి దాటో తెలంగాణకు రారని గ్యారంటీ ఉన్నదా? తెలంగాణ వాళ్ళు ఆ ఛత్తీస్గఢ్ పోలేదా? తెలంగాణలో మహారాష్ట్ర ఆపరేషన్లు చేస్తలేరా? అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది 2004లో. వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళైనా ఒక వచ్చింది, వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చిందిగా. మరి అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి వాజేడు, వెంకటాపురం, ఖమ్మంలో ఎంతమంది చంపలేదు మావోయిస్టులు? మన పోలీసు వాళ్ళు పోయి ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ చేస్తలేరా? మన పోలీసులు ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ చేయరా? మన పోలీసులు మహారాష్ట్రలో ఆపరేషన్ చేయరా? మహారాష్ట్రలో వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్లు, తెలంగాణలో ఆపరేషన్లు చేస్తలేరా? మరి మనం ఎట్లయితే బార్డర్లు లేని ఆపరేషన్లు చేస్తామో వాళ్ళు కూడా బార్డర్లు లేని ఆపరేషన్ చేస్తారనేది కామన్ సెన్స్ ఎవరికైనా అర్థమవుతుంది. మరి ఇవన్నీ తెలిసి కూడా మా భద్రత తగ్గించే ప్రయత్నం చేస్తున్నారంటే హైకోర్టు మాకు నోటీస్ ఇవ్వమని చెప్పిందండి. హైకోర్టు పోయినా కోర్టు ఏమన్నది? అరే వాళ్ళకు కోర్టు మాకు టెంపరీగా స్టే ఇచ్చి ఏమన్నది, వీళ్ళ మనసులో ఏముందో ఒకసారి కనుక్కో అన్నారు. మా మనసులో ఏముంది, మాకుండే భయాందోళనలు అవన్నీ కూడా మేము క్లియర్గా మిమ్మల్ని కన్విన్స్ చేయమని చెప్పి వాళ్ళకి చెప్పండి చెప్పిన. నాకుండే నా దగ్గర ఉండే ఎవిడెన్స్, తర్వాత నాకు ఉండే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవన్నీ కూడా నేను వాళ్ళ ముందర పెట్టాను. ఇప్పుడున్న డీజీపీ గారే ఒకరోజు భద్రాద్రి సివి ఆనంద్, ఆయన భద్రాద్రి కొత్తగూడెం పోయి ఏమన్నాడు, నక్సలైట్లు లొంగిపోయినంత మాత్రాన మేము కళ్ళు మూసుకోలేదు, మేము అప్రమత్తంగానే ఉన్నాము, మేము వాళ్ళ మీద ఒక నిఘా పెట్టినాము అని చెప్పి ఆయనే చెప్పాడు. నేను అదే మాట ఆయనకు చెప్పిన. మీరే అన్నారు కదండి, మేము కళ్ళు మూసుకోలేదు, మేము ఇప్పటికి కూడా అప్రమత్తంగానే ఉంటామన్నారు కదా. మరి మీరు అప్రమత్తంగా ఉంటే సరిపోతుంది, మరి మేము కూడా అప్రమత్తంగా ఉండాలిగా. మరి మా రక్షణ కూడా చూసుకోవాలి కదా. గతంలో మీ మీద ఆల్రెడీ అంటే మీ ఫ్యామిలీతో పాటు లేపేసే ప్రయత్నాలు జరిగినాయి. కరీంనగర్లో కమాండర్ జీప్లో సిలిండర్ బాంబులు పెట్టి మొత్తం గోడను కూడా కూల్చేసి కంప్లీట్ చేయాలని చూసిండు మమ్మల్ని. ఓకే, ఇప్పుడు ఏమంటారంటే మీ ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా మా ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు కూడా అప్పుడు డీజీపీలు పోతే మంచిది కాదు అని చెప్పేసి కూడా ఆ రోజు డీజీపీలు మాకు చెప్పారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్తే వాళ్ళకు ఇదంతా అయిపోయింది, ఇప్పుడు అందరు ఇదే మాట చెప్తున్నారు అంటారు. గతంలో ఇప్పుడు ఏముంది భార్గవ్ గారు, నేను ఒకటే చెప్తా, వాన వస్తుంటుంది, వాన వస్తున్నప్పుడు బయటికి పోవాలంటే గొడుగు కావాలి.
వాన వెలిసిపోతుంది. వెలిసిపోయిన తర్వాత మనిషికి గొడుగు భారం అనిపిస్తుంది. అవును. మేము కూడా అట్లనే ఇప్పుడు డిపార్ట్మెంట్ నాతో నేను ఒక్కనే, ఇది నా ఒక్కటి సమస్య కాదు. నాతో పాటు వందలాది మంది కానిస్టేబుల్, ఎస్ఐలు, సిఐలు, అడిషనల్ ఎస్పీలు పనిచేసిండ్రు. వాళ్ళందరూ ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతా ఉన్నారు. ఓకే. నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను ఓపెన్గా ఈ ప్రభుత్వ పాలసీ మీద మాట్లాడగలుగుతాను. గన్మెన్లను కూడా తీసేస్తారనే ప్రచారం కూడా ఉంది. గన్మెన్లను కూడా తీసేసే అవకాశం కనిపిస్తుంది. తప్పకుండా తీసేస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా తీసేస్తారు. దీనికి ఒక బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేయడం అనేది మొదటి మెట్టు. దాని తర్వాత నెక్స్ట్ మొట్టి ఏంటంటే అసలు లేనే లేదు, ఇక మావోయిస్టులు ఎక్కడ ఉన్నారు, అయిపోయింది అని చెప్పి తీసేస్తారు. అందరూ 100% తీసేస్తారు. అంటే నేనేమంటున్నా అంటే ఇది కక్షపూరితంగా చేస్తున్నదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ తిరుపతి రెడ్డి, కొండల రెడ్డికి అత్యాధునిక ఆయుధాలు వచ్చినాయి ఇజ్రాయెల్ నుంచి అని చెప్పి మీరు చెప్పి ఏదో నేను చెప్పడం కాదు, మొత్తం ప్రపంచం అంతా కూడా తెలుసు. ఆయనే వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. తిరుపతి రెడ్డి సోషల్ మీడియా అకౌంట్లో ఇవన్నీ కనిపిస్తాం. ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకంగా 100%. మీకు డౌటే ఉన్నది అందులో. అంటే అది అతనికి ఉన్న ఈ కొండలరెడ్డి గన్మెన్ ఉన్నారు, తర్వాత వాళ్ళ తమ్ముడు ఎవరు కృష్ణారెడ్డి ఆయన కూడా గన్మెన్ ఉన్నారు, అందరికి ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి తమ్ముళ్ళు కాబట్టి ప్రోటోకాల్ విషయం. ముఖ్యమంత్రి తమ్ముడు గన్మెన్లో మన ఎక్కడ ఉంది ప్రోటోకాల్? ఎక్కడ ఏ దాంట్లో రాసింది? ముఖ్యమంత్రి తమ్ముడికి గన్మెన్ లేవని ఏ బుక్లో రాస్తున్నది? వాళ్ళకి థ్రెట్ ఉండాలి కదా. ఓకే. ముఖ్యమంత్రి కుటుంబానికి అంత అట్లాడప్పుడు ముఖ్యమంత్రి ఇంట్లో ఉండే చిన్న పిల్లలు బడికి పోతుంటారు, వాళ్ళకి కూడా గన్మెన్ ఇస్తారా? సో టోటల్గా ఈ ఎపిసోడ్ మొత్తం మీద మిమ్మల్ని మాత్రం టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. 100% భార్గవ్ గారు. ప్రవీణ్ కుమార్ నోరు మోయించాలి. ప్రవీణ్ కుమార్ నోరు మోయించాలంటే ఈయన ఎక్కడ దొరుకుతలేడు. ఈయన దగ్గర ఆస్తులు తవ్వుదామంటే ఈయన దగ్గర ఏమి లేవు. ఓకే బాబాండాలు గువ్వల బాలాజీ లాంటి వాళ్ళకు కంప్లైంట్లు ఇచ్చి ఆయన రేవంత్ రెడ్డి మొత్తం కూడా కంప్లైంట్ తయారు చేసి గోల్డబాల్ చేతిలో పెట్టి మళ్ళీ నేను ఇస్తే నన్ను రేవంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ మాదిగా, అందుకొరకు మాదిగా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే కంప్లైంట్ చేతిలో పెట్టి నువ్వే ప్రవీణ్ కుమార్ మీద బురద జల్లు అని చెప్పి ఆయనకి ఇచ్చిన చిల్లర వ్యవహారం. దాని తర్వాత ఈయన ఎక్కడ దొరుకుతలేడు. మరి ఏం చేయాలి? ప్రవీణ్ కుమార్ ఇప్పుడు మందుల సామెలను ఏమంటారు, మందుల సామె ఇంటి పట్ల కోడిగుడ్లు వేస్తే మందుల సామెలు ఊకుంటాడేమో, కానీ ప్రవీణ్ కుమార్ ఊకుంటాడా? సో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నాడు ఉల్టా. సో మరి ప్రవీణ్ కుమార్ను ఏమైనా చేయాలి కదా. అందుకొరకు ప్రవీణ్ కుమార్ ప్రాణాలకే ముప్పు తీసుకొస్తే కథమైపోతుంది. 2 రోజులు ఏడుస్తారు, నవ్వుతారు, 2 రోజులు ఏడుస్తారు, తర్వాత 2 రోజులు డౌన్ అంటారు, తర్వాత ఇంకెవడు మనం ప్రశ్నించే చోడు ఉన్నాడు కదా అని గౌరవ ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నాను. చాలా క్లియర్గా నాకు అర్థమవుతుంది. కాకపోతే నేను అన్నిటికీ తెగించినోని, నేను తెగించే రాజకీయాల్లోకి వచ్చినా, నేను ఏ వర్గాల నుంచి వచ్చినో ఆ వర్గాల ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చినా. సో ఎట్లా ఫేస్ చేస్తారు చివరిగా చెప్పండి. ఇప్పుడు ఇది ఇంత పెద్ద ఎత్తున గన్మెన్లను తీసేయడము, వెహికల్ తీసేయడము, ఒక సోలో వ్యక్తిగా మిమ్మల్ని నిలబెట్టబోతుంది ఇప్పుడు ప్రభుత్వం. ఎవరు ఉండరు మీ పక్కన, మీరు ఒకరే తిరగాలి, మీరు ఒకరే బయటకు వెళ్ళాలి, మీరు ఒకరే రావాలి మళ్ళీ ఇంటికి. అంటే నేను చావుకు తెగించి వచ్చిన భార్గవ్ గారు. నేను దేశం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధమై పనిచేసిన. ఈ రేవంత్ రెడ్డి ఏదో నన్ను భయపెట్టిస్తే నేను భయపడటం కాదు. నాకు తెలుసు నాకు ఏం జరుగుతుంది ఏంది అనేది నాకు చాలా క్లియర్గా ఐడియా ఉన్నది. సో నేను రేవంత్ రెడ్డి నన్ను భయపెట్టిస్తాడనో, రేవంత్ రెడ్డి నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నాడనో నేను నా పని చేయను. నేను ఈ ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాను. నేను పేద వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చిన. నేను వాళ్ళకు ఏమైనా అన్యాయం జరిగితే సాధించలేను. వాళ్ళ పిల్లలు స్కూళ్ళకి పోతే చచ్చిపోతే నేను సాధించలేను. పేద వర్గాలకు రావాల్సిన ఆస్తులు, సంపద ధనవంతులు కొట్టుకొని పోతుంటే నేను ఆపుతా. నేను దానికోసం ప్రశ్నిస్తాను, దానికోసం పోరాడతాను. నిరుద్యోగ బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి జాబ్ క్యాలెండర్ వస్తలేదు, వాళ్ళ కోసం మేము పోరాడతాం. అంటే నేను ఈ పోరాటాల చరిత్ర బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన. ఇవాళ నాకు ఒక్కరికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీతో కలిపే మేము ఈ పోరాటం చేస్తాం. సో నాకేమన్నా ప్రాణాలకు ముప్పు హాని ఏదో ఉంటే బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా మా కార్యకర్తలు మేమందరం కూడా ఒకరికి, వాళ్ళ కోసం నేను, నా కోసం వాళ్ళు, అందరం కలిసి ఒక కుటుంబంగా పోరాడతాం. సో మాకు ఒక్కటేనండి, కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి, తెలంగాణ ప్రజలను కాపాడుకోవాలి, తెలంగాణ భవిష్యత్తును కాపాడుకోవాలనేది ఒక్కటే మా లక్ష్యం. అంతే తప్ప నేను నా ఒక్కడికి ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పేసి నేను ఇంట్లో కూర్చుంటే నేను ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ఒక గొంతుకను పార్టీ ప్రజలు కోల్పోతారన్న భావన నాకున్నది. అందుకొరకే నా పోరాటాన్ని కొనసాగిస్తాయి. ఈ రేవంత్ రెడ్డి పెట్టే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీరు అంటున్నారు. అధికారంలోకి వస్తే ప్రవీణ్ కుమార్కి కేసీఆర్ 2 ఆఫర్లు చేస్తాడు, విద్యాశాఖ, హోంశాఖ.
రెండిట్లో ప్రవీణ్ కుమార్ ఏది చూస్ చేసుకుంటాడు? ప్రవీణ్ కుమార్ ఏ విధంగా ఈ తెలంగాణ జాతికి, తెలంగాణలో ఉండే అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా పనికొస్తాడని మా అధినాయకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి పార్టీ భావిస్తుందో, వాళ్ళు ఏ రోల్ ఇచ్చినా కూడా ఆ రోల్ పెర్ఫామ్ చేయడానికి తన్ మన్ ధన్ 3 విధాలుగా దిల్ జాన్ జిసం అన్ని పెట్టి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే. నేను ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ని నమ్ముకున్నా. నేను ఇంట్లో కూర్చొని ఏదో స్మార్ట్ వర్క్ చేసేటోని కాదు. జనాల మధ్యలోండి జనాల కోసం వాళ్ళ గుండె చప్పుడు తెలుసుకొని వాళ్ళ కోసం పనిచేసే ఒక వ్యక్తిగానే బతకాలనుకున్నా. పార్టీ అధినాయకులు ఆ రోజు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషిస్తాం. మీరు హోమ్ మినిస్టర్ అనండి, లేకపోతే విద్యాశాఖ అనండి, లేకపోతే ఏమి మినిస్టర్ లేదు, నువ్వు ఇంకో పని చేయాలి, ఒక మిషన్ డైరెక్టర్ కావాలంటే కూడా ఆ మిషన్ డైరెక్టర్కి నేను సిద్ధంగా ఉన్నాను. నో ప్రాబ్లం.